ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తేదీ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద శుద్ధ ఏకాదశి, సౌమ్యవాసరే, బుధవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:24 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00120 అనగా ఈరోజు 120వ రోజు. శ్రీమద్ భగవద్గీత సప్తదశోధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 17వ అధ్యాయం 21వ శ్లోకం నుంచి 24 శ్లోకములను పాడుకుని పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగ యోగం సప్తదశాధ్యాయంలో 21వ శ్లోకం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముదిశ్య వా పునః. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం దద్దానం రాజసంస్మృతం. ఈ 21వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది. ప్రత్యుపకారం కానీ ప్రతిఫలం కోరి కానీ కష్టపడుతూనైనా చేసే దానాన్ని రాజస దానం అంటారు. ఇప్పుడు 22వ శ్లోకం. అదేశకాలే యుద్ధాన మపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృత మతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. 22వ శ్లోకానికి తాత్పర్యం దేశకాల పాత్రలను గుర్తించకుండా అగౌరవ భావంతో చేసే దానమే తామస దానం. ఇప్పుడు 23వ శ్లోకం. ఓం తత్సదితి నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. 23వ శ్లోకానికి తాత్పర్యం ఓం తత్సత్ అనే 3 సంకేత పదాలు బ్రహ్మ పదార్థమునకు చిహ్నములుగా నిర్దేశించబడ్డాయి. ఆ నిర్దేశం వల్లనే వేదాలు, యజ్ఞాలు, బ్రాహ్మణులు కల్పించబడటం జరిగింది. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 24వ శ్లోకం. తస్మాదో మిచ్చుదాకృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినా.
24వ శ్లోకానికి తాత్పర్యం, అందుచేతనే బ్రహ్మజ్ఞుల యాగ దాన ఫలకర్మలన్నీ ఓంకారపూర్వకంగానే అనుష్ఠింపబడతాయి. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. తిరిగి రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్కారం.